25th. ఓకే, వర్క్ఫ్లో రూల్స్ అంటే ఏం లేదురా, జస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ది బిజినెస్ ఆటోమేషన్. మన పర్టికులర్ రిక్వైర్మెంట్స్, మన ఫంక్షనాలిటీని ఆటోమేట్ చేయడానికి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. ఆ రికార్డ్ క్రియేట్ చేయగానే ఐ వాంట్ టు సెండ్ వన్ ఈమెయిల్ నోటిఫికేషన్ టు సమ్ అదర్ యూజర్ ఆర్ ఏదో ఒక పర్సన్కి. ఓకేనా, ఇట్లాంటప్పుడు కావాలి. ఇంకొకటి, నేను ఒక రికార్డ్ క్రియేట్ చేయగానే దానికి అసోసియేటెడ్ వేరే రికార్డ్, ఆ ఫీల్డ్లో అదే రికార్డ్ యొక్క ఫీల్డ్ వాల్యూని ఏదో ఒక విధంగా అప్డేట్ చేయాలి. ఇట్లా అన్నమాట. ఇటువంటిది. లేకపోతే ఒక రికార్డ్ క్రియేట్ చేయగానే దానికి ఒక టాస్క్ క్రియేట్ చేసి, ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి, యాక్టివిటీని ఒక టెక్నీషియన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేస్ అనుకో, కేస్ సబ్జెక్ట్ మీద ఒక కేసు రికార్డ్ క్రియేట్ చేయగానే ఒక టాస్క్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా ఒక టెక్నీషియన్ కి అసైన్ చేయాలి. ఇట్లాంటి. లేకపోతే అవుట్ బౌండ్ మెసేజ్ అంటే అవుట్ సైడ్ ది సేల్స్ ఫోర్స్ అనమాట. అవుట్ బౌండ్ అంటే బయటికి మెసేజ్ పంపించాలి, సేల్స్ ఫోర్స్ నుంచి వేరే సిస్టమ్ కి మెసేజ్ పంపించాలి అన్న టైంలో అవుట్ బౌండ్ మెసేజ్ వాడతాము. ఇంతవరకు నేను ఒకటి కూడా రాయలేదు అనుకో, నో ప్రాబ్లం. ఇది ఇట్ ఈస్ యూజ్డ్ టు చూడు ఆటోమేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఎందుకు అంటే మన బిజినెస్ ని ఆటోమేట్ చేయడానికి వాడతాము. ఇక్కడ వర్క్ ఫ్లో రూల్స్ రెండు రకాలు. We have two types of workflow rules. One is immediate workflow rule. అంటే ఒక రికార్డ్ క్రియేట్ చేయగానే నాకు ఇమీడియట్ గా ఒక నోటిఫికేషన్ పంపించాలి, ఈమెయిల్ నోటిఫికేషన్. లేకపోతే ఒక రికార్డు ఫీల్డ్ అప్డేట్ చేయాలి, లేకపోతే ఒక టాస్క్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటి ఇమీడియట్ గా జరిగిపోవాలి. వన్స్ ది రికార్డ్ క్రియేషన్ ఐ వాంట్ టు డూ సమ్ యాక్షన్స్ అన్న వాటిని ఇమీడియట్ వర్క్ ఫ్లో రూల్స్ లో వస్తాయి. ఇంకోటి అంటే టైం బేస్డ్ వర్క్ ఫ్లో. టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ నేను చూపిస్తాను రెండింటికి అసలు ఎట్లా ఏంటి అనేది. అదే విధంగా మనకి దీని వర్క్ ఫ్లో రూల్ we have three parts or three sections. ఓకే, మనకి మొన్న వాలిడేషన్ రూల్స్ చెప్పుకున్నాం. వాలిడేషన్ రూల్స్ చెప్పేటప్పుడు మనకి ఇలా త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి రూల్ నేమ్, ఒకటి ఎర్రర్ కండిషన్, ఎర్రర్ మెసేజ్ అని చెప్పుకున్నాం. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా వర్క్ ఫ్లో రూల్ లో కూడా త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, రూల్ నేమ్. సెకండ్ వన్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా. దీన్ని మీరు ఏదో పెద్ద వర్డ్ అనుకోవద్దు. ఇవాల్యుయేట్ అంటే ఎప్పుడు జరగాలి. మీకు కావాలంటే మీనింగ్ చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమైంది ఇంగ్లీష్. ఆ మీనింగ్ మనకు అలా ఉంటుంది. వాల్యుయేషన్ అంటే ఎప్పుడు, మూల్యాంకనం అంటే ఎప్పుడు, అంటే దానికి ఎలా చెప్పొచ్చు అంటే నిర్ధారణ, ఎప్పుడు జరగాలి అని అర్థం దాని అర్థం. ఓకేనా, ఎప్పుడు జరగాలి అనేది దీని అర్థం. ఈవాల్యుయేషన్ క్రైటీరియాలో వీ హ్యావ్ త్రీ మోర్ కండిషన్స్ అనమాట. ఒకటి, when the record is created, అంటే ఇక్కడ క్రియేటెడ్ అని ఉంటుంది. when the record is created అంటే క్రియేటెడ్ అని ఉంటుంది మనకి. సెకండ్ వన్, when the record is created and every time it's edited. Okay, it's edited. Third one, when the record is created
and when it's edited, when it's edited subsequently subsequently meet the criteria. నేను చెప్తాను ఏంటి అనేది ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇలా 3 ఇవాల్యుయేషన్ క్రైటీరియాలో 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కో ఆప్షన్ ఎందుకు ఏంటని చూపిస్తాను, నేను చెప్తాను. థర్డ్ వన్, రూల్ క్రైటీరియా. ఈ రూల్ క్రైటీరియాలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫార్ములా క్రైటీరియా, లేకపోతే రూల్ క్రైటీరియా. ఇలా ఉంటుంది అనమాట. ఈ వర్క్ ఫ్లో రూల్లో మనకి వీ హ్యావ్ 3 పార్ట్స్. ఇవి అయిపోయిన తర్వాత మరి ఒక యాక్షన్ అనేది జరగాలి కదా. ఒక రికార్డు క్రియేట్ చేయగానే ఒక యాక్షన్ జరగాలి. యాక్షన్ ఏంటి? ఈమెయిల్ పంపించడం, టాస్క్ క్రియేట్ చేయడం, ఏదైనా ఫీల్డ్ అప్డేట్ చేయడం, ఇదనమాట. ఇక్కడ మనకి వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్లో యాక్షన్స్. అంటే ఆ ఫంక్షన్స్ అనమాట, ఏమేమి ఉంటాయి అనేది. ఒకటి ఈమెయిల్ అలర్ట్, టాస్క్ క్రియేషన్, ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ మెసేజ్, అంటే అవుట్ సైడ్ ది సేల్స్ ఫోర్స్. దిస్ ఈస్ ది థింగ్ అనమాట. కంప్లీట్ గా వర్క్ ఫ్లో రూల్ ఏంటంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ను ఆటోమేట్ చేయడానికి, ఆటోమేటిక్ గా నాకు ఐ వాంట్ టు డూ సమ్ యాక్షన్స్, అంటే ఈ యాక్షన్స్ కావాలి. ఒక ఈమెయిల్ పంపించాలి, ఒక రికార్డ్ స్టూడెంట్ క్రియేట్ చేయగానే స్టూడెంట్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ పంపించాలి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, యు ఆర్ వెల్కమ్ టు అవర్ ఆర్గనైజేషన్, ఇట్లా ఏదో మెసేజ్ ఇట్లా పంపించాలి. దానికోసం ఒక ఈమెయిల్ అలర్ట్ చేయాలి, పంపించాలి. అదొక యాక్షన్. ఓకేనా? అదే విధంగా ఒక టాస్క్ క్రియేట్ చేయాలి. ఒక కేసు రికార్డ్ క్రియేట్ చేయగానే ఆ కేసుకి ఒక టెక్నీషియన్ అసైన్ చేయాలి, ఎందుకంటే ఆ పర్టికులర్ కేసుని రిజాల్వ్ చేయాలి కాబట్టి. ఓకే, ఇట్లా అనమాట. ఏదైనా ఒక ఫీల్డ్ ని అప్డేట్ చేయాలన్నా, అవుట్ బౌండ్ మెసేజ్ అంటే అవుట్ సైడ్ ది సేల్స్ ఫోర్స్ మెసేజ్ పంపించాలన్నా వర్క్ ఫ్లో రూల్స్ వాడతాం. ఈ వర్క్ ఫ్లో రూల్స్ 2 రకాల అన్నమాట. ఒకటి ఇమీడియట్ గా జరిగే వర్క్ ఫ్లో రూల్, ఇంకోటి టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ మనకి వర్క్ ఫ్లో రూల్స్ లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి రూల్ నేమ్ ఇస్తా అని చెప్పాను, ఒకటి ఎవాల్యుయేషన్ క్రైటీరియా, ఇంకోటి రూల్ క్రైటీరియా. ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియా సెకండ్ క్రైటీరియా ఉంది చూసారా, వెన్ ది రికార్డ్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. ఇక్కడ మాత్రం ఇట్ డస్ నాట్ సపోర్ట్ ది ఓకేనా. సెకండ్ పాయింట్, when the record evaluation criteria లో when the record is created and every time it's edited అంటే it does not support the, అంటే దీని అర్థం ఏంటంటే రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు జరగాలి, ఆర్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అంటే ఒక రికార్డ్ ని ఎడిట్ చేసినప్పుడు కూడా జరగాలి. ఓకేనా. ఈ పర్టికులర్ వర్క్ ఫ్లో రూల్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలంటే ఒక పర్టికులర్ రికార్డ్ ని క్రియేట్ చేసినప్పుడు, ఆర్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, when the record is created or when it's edited subsequently meet the criteria. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, సెకండ్ ది అని థర్డ్ ది అని ఒక డౌట్ రావచ్చు. దీని అర్థం ఏంటంటే మీకు చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమైతే నేను చెప్తాను. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లోకి వెళ్దాం. మనం సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళి ఇక్కడ నావిగేషన్ ఏంటంటే, నావిగేషన్ కూడా చెప్పేస్తే మీకు ఒక పని అయిపోతుంది. నావిగేషన్ సెటప్, సెటప్ కొట్టి విండోలోకి వెళ్తాము. విండోలోకి వెళ్ళి రిమోట్లోకి వెళ్తాము, క్రియేట్ ఎక్స్పాండ్ చేస్తాము. ఎక్స్పాండ్
క్రియేట్, తర్వాత expand workflow and approvals. Approvals. Okay. Next, click on workflow rules. Next, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ click on workflow rules. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. What is workflow? Workflow automates the following types of actions based on our organizational process. ఓకేనా? టాస్క్స్, ఈమెయిల్ అలర్ట్స్, ఫీల్డ్ అప్డేట్స్, ఇవన్నీ యాక్షన్స్. ఓకేనా? ఈచ్ వర్క్ఫ్లో రూల్ కన్సిస్ట్స్ ఆఫ్ క్రైటీరియా, ఇమ్మీడియట్ యాక్షన్స్, టైం డిపెండెంట్ యాక్షన్స్, ఇలా ఉంటాయి. ఇది మళ్ళీ వద్దు అనుకుంటే నో ప్రాబ్లం, లేకపోతే కంటిన్యూ అనుకుంటే మనకి దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట వర్క్ఫ్లో రూల్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ రూల్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ మీద వర్క్ఫ్లో రూల్ రాయాలి అంటే ఇక్కడ మనం ఏమున్నాము, వెన్ ది రికార్డ్ ఈస్ క్రియేటెడ్, ఏ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేయగానే నేను ఆ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటా. నెక్స్ట్ ఇది రూల్ నేమ్. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా. ఇవాల్యుయేషన్ క్రైటీరియా ఇక్కడ ఏమున్నాయి, created and every time it's edited. But చూసారా, you cannot add time dependent workflow actions with this option. If డైరెక్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఓకేనా, ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే చూసారా ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చేసాడు, యూ కెనాట్ యాడ్ టైమ్ డిపెండెంట్ వర్క్ఫ్లో యాక్షన్స్ విత్ దిస్ ఆప్షన్. ఓకేనా, టైం డిపెండెంట్ వర్క్ఫ్లో యాక్షన్స్ యాడ్ చేయలేము. అంటే ఇప్పుడు ఫస్ట్ క్రియేటెడ్ చూద్దాం. రూల్ క్రైటీరియా అండ్ ఫార్ములా ఇవాల్యుయేట్స్ టు ట్రూ. అంటే ఇక్కడ రెండు రకాలు, ఒకటి ఫార్ములా, ఇంకోటి రూల్ క్రైటీరియా. ఓకేనా, రెండు ఉంటాయి దీంట్లో. రూల్ అంటే ఏంది, ఫార్ములా అంటే ఏందని చూద్దాం. ఫార్ములాని పెట్టాం అనుకో, మనం ఫార్ములా బిల్డ్ చేయాలి.